ఇన్ని కావాలీలు కలవాలంటే నువ్వు ముందు కంట్రోల్‌లో ఉండాలి. అదిగో ల్యాండ్‌లైన్ మోగుతోంది. నీకోసమే ఆయనే ఫోన్ చేస్తున్నట్లు ఉన్నారు. ముద్దు పెట్టించుకున్న నీకే నిద్ర రాకపోతే ముద్దు పెట్టినా ఇంకా ఆయనకేం నిద్రొస్తుంది? వెళ్ళు వెళ్ళు మాట్లాడు అని భూమి అంతరాత్మ చెప్తూ ఉంటుంది. వెళ్తున్న భూమిని ఏయ్ ఆగు ఒక్క క్షణం నువ్వు మరీ అంత బెండైపోకు ఇప్పుడు వెళ్ళు అని భూమి అంటుంది. భూమి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి "ఆ! ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు చెప్పండి" అని మాట్లాడుతూ ఉంటే "హలో భూమి నాకు నీలాగే నిద్ర పట్టలేదు భూమి" అని గగన్ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే భూమి షాకింగ్‌గా నవ్వుతూ వింటూ ఉంటుంది. "నాకు నిద్ర పట్టలేదని నేను నీకు చెప్పానా? నేను చెప్పానా అంట" అని భూమి అడుగుతూ ఉంటే "అంటే నువ్వు బాగా నిద్రపోతున్నావా" అని గగన్ అంటాడు. "అవును బ్రహ్మాండంగా నిద్రపోతున్నాను. ఇదిగో మీ ఫోన్ రాగానే డిస్టర్బ్ అయ్యి ఇలా వచ్చి ఫోన్ మాట్లాడుతున్నాను" అని భూమి కావాలనే అబద్ధాలు చెప్తూ ఉంటుంది. "నిజంగానా?" అని గగన్ అనడంతో "అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేముంది" అని భూమి అంటుంది. "ఉంది. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు, నా గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు నువ్వు ఇలాగే కవర్ చేసుకోవటానికి అబద్ధాలు చెప్తావని నాకు చాలా బాగా తెలుసు" అని గగన్ చెప్తూ ఉంటే "అన్నీ చెప్పేసినట్లు బాగా పట్టేసుకుంటాడు. మీతో మాట్లాడడం చాలా కష్టం బాబు" అని భూమి మనసులో అనుకుంటూ "మీరు ఎలా అంటే అలా. మీకు ఇష్టం వచ్చినట్లు ఊహించుకోండి. మీరు చెప్పాల్సిన విషయం ఏదైనా ఉంటే చెప్పి ఫోన్ పెట్టేయండి. నాకైతే నిద్రొస్తుంది" అని కావాలనే ఆవలిస్తూ చిటికెలు వేసుకుంటూ ఉంటుంది. "ఇది ఇంకో అబద్ధం" అని గగన్ అంటాడు. "ఏం చెప్పినా నమ్మరేంటి" అని భూమి అంటుంది. "నువ్వు ఇప్పుడు ఉంటున్న ఇంటి గ్రాఫ్ మొత్తం నాకు తెలుసు భూమి. నువ్వుంటున్న రూమ్ ఎక్కడ ఉందో, ల్యాండ్‌లైన్ ఎక్కడ ఉందో, నిజంగా నువ్వు నిద్రపోతుంటే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి ల్యాండ్‌లైన్ తీయటానికి ఎంత టైం పడుతుందో, నువ్వు నిద్రపోకుండా ఉంటే ల్యాండ్‌లైన్ తీయటానికి ఎంత టైం పడుతుందో నాకు మొత్తం తెలుసు భూమి" అని గగన్ చెప్పడంతో "పట్టేశాడు. ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదు" అని భూమి మనసులో అనుకుంటూ "ఇప్పుడు ఏమంటారు అయితే" అని భూమి అంటుంది. "ఒప్పుకో భూమి ప్లీజ్. నేను చేసిన కిస్‌కి తలుచుకుంటూ నిద్ర పట్టకుండా ఆలోచిస్తున్నానని ఒప్పుకో భూమి ఒప్పుకో" అని గగన్ అంటూ ఉంటాడు. "కాదని చెప్పినా మీరు నమ్మరు. అవునని చెప్పే అవసరం నాకు లేదు. చెప్పాను కదా మీకు ఇష్టం వచ్చినట్లు ఊహించుకోమని. ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే చెప్పండి. నిజంగానే నాకు నిద్రొస్తుంది" అని భూమి అంటుంది. "సరే అయితే నేను చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయానికి వచ్చేస్తాను" అని గగన్ అంటే వచ్చేయండి" అని భూమి అంటుంది. వెంటనే గగన్ "ఐ లవ్ యూ" అని చెప్పేయడంతో భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. "ఇంకోసారి ఐ లవ్ యూ చెప్పి మన ఇద్దరి మధ్య ఇంతకంటే ఇంపార్టెంట్ విషయం వేరొకటి ఉండదు భూమి" అని గగన్ చెప్తూ ఉంటాడు. భూమి చాలా సంతోషంగా వింటూ ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడే శరశ్చంద్ర అక్కడికి వస్తూ "ఎవరమ్మా అది ఫోన్లో? ఈ టైంలో ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు" అని అడుగుతూ ఉంటాడు. భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. "అది నాన్న అంకుల్ అది భూమి" అని తడబడుతూ ఉంటే "ఎందుకమ్మా అలా తడబడుతున్నావు" అని శరశ్చంద్ర అడుగుతూ ఉంటే "నేను తడబడుతున్నానా? అబ్బే లేదే" అని భూమి అంటుంది. "నీ తడబాటు నీకు అర్థం కావటం లేదేమో నాకు తెలుస్తుంది. ఫోన్లో ఎవరున్నారో ఇలా ఇయ్యి నేను మాట్లాడతాను" అని శరశ్చంద్ర అంటే "అవసరం లేదు అంకుల్" అని భూమి ఫోన్ పెట్టేయబోతూ ఉంటే "లేదమ్మా వద్దు పెట్టేయకు. నువ్వు చాలా ట్రాన్స్పరెంట్‌గా ఉంటావు. ఏదో దాస్తున్నావన్న అనుమానం నాకు రాకూడదు. నువ్వు చెప్పనవసరం లేదు. ఇలా ఇవ్వు నేనే తెలుసుకుంటాను" అని శరశ్చంద్ర ఫోన్ తీసుకోగానే అక్కడ గగన్‌కి బదులు శారద ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. "హలో భూమి లైన్లో ఉన్నావా" అని శారద నవ్వుతూ అడుగుతూ ఉంటుంది. "నా ఇంటికి ఫోన్ చేసి మాట్లాడటానికి ఎంత ధైర్యం నీకు? వనభోజనాల్లో మాట్లాడటం కుదరలేదని డైరెక్ట్‌గా ఇలా ఇంటికే ఫోన్ చేశావు. ఎంత ధైర్యం నీకు" అని శరశ్చంద్ర అరుస్తూ ఉంటాడు. "కొంచెం మర్యాదగా మాట్లాడండి. మా అనుకునే అమ్మాయితో మాట్లాడే హక్కు మాకు ఎక్కడైనా ఉంటుంది" అని శారద అంటుంది. 4 రోజులు ఆశ్రయం ఇచ్చినంత మాత్రాన హక్కు రాదు శారద. అది గుర్తుపెట్టుకో. ఇది మీ శత్రువుల ఇల్లు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా మీకు శత్రువులే అవుతారు. ఇప్పటి వరకు మీ అబ్బాయి వేసిన వేషాలు చాలు. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టకు" అని శరశ్చంద్ర కోపంగా ఫోన్ పెట్టేస్తాడు. "ఏంటమ్మా శారదతో మాట్లాడుతున్నానని చెప్పటానికి ఇంత టెన్షన్ పడ్డావా" అని శరశ్చంద్ర అంటాడు. "అంటే మీకు ఇష్టం ఉండదు కదా అంకుల్" అని భూమి అంటే "ఇష్టం ఉండదని తెలుసు కదా. వద్దని చాలాసార్లు చెప్పాను. దీన్ని మళ్ళీ రిపీట్ చేయకు. వెళ్ళి పడుకో భూమి" అని శరశ్చంద్ర చెప్తాడు. అప్పటి వరకు గగన్ ఎక్కడికో పక్కకు వెళ్ళినవాడు శారద దగ్గరికి వచ్చి "అమ్మా భూమితో మాట్లాడావా" అని అడగడంతో "లేదురా సరిగ్గా భూమితో మాట్లాడే సమయానికి ఆ శరశ్చంద్ర వచ్చి ఎక్కడో ఫోన్ తీసుకున్నాడు. మాట్లాడనివ్వలేదు" అని శారద అనడంతో "ఆయన అంతేనమ్మా. ఎప్పుడూ ఆటంకాలు సృష్టించడమే అతని అలవాటు" అని గగన్ చెప్తాడు.
మన భూమితో మనం మాట్లాడకుండా అడ్డుకోవడానికి అతను ఎవరు? నేను వెంటనే పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టించేస్తాను. మన భూమిని మనం ఇంటికి తీసుకొచ్చుకుందాం. ఎలా అడ్డుకుంటాడో నేను చూస్తాను అని శారద చెప్తుంది. దాంతో గగన్ ఒక్క క్షణం షాక్లోకి వెళ్ళిపోతాడు. శారద తన పాటికి తాను ఫోన్ని గగన్ చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక 2-3 సెకండ్ల తర్వాత గగన్ షాక్లో నుంచి తేరుకొని ఎస్ ఎస్ అని గెంతులు వేస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. తర్వాత నక్షత్ర బెడ్రూమ్లో గగన్ ఫోటోని చూసుకుంటూ బోర్లా పడుకొని మురిసిపోతూ ఉంటుంది. రాను రాను అని చెప్తూనే ప్రతిసారి ఇంటికి వస్తూ నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నావు బావా, కానీ నేను నీకోసమే వచ్చాను, నీకు ముద్దులు పెడతాను, నీకు మల్లెపూలు కూడా తీసుకువస్తాను అని చెప్పే రోజు ఎప్పుడు వస్తుంది బావా? నాలా బోర్లా పడుకొని నువ్వు నీలా వెల్లకిలా పడుకునే రోజు ఎప్పుడు వస్తుంది బావా అని గగన్ ఫోటోని చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడే గోరింటాకు పిన్ని వస్తుంది. వద్దు వద్దు అంటున్నా నువ్వు నన్ను గట్టిగా హక్ చేసుకుని ఇలా ముద్దులు పెట్టేస్తూ ఎప్పుడు బావా నన్ను సంతోషపరుస్తావు అని నక్షత్ర గగన్ ఫోటోకి ముద్దులు పెడుతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు బావా నాకు వసంత ఋతువుని తీసుకువస్తావు అని నక్షత్ర చెప్పుకుంటూ ఉంటే, వసంత ఋతువు నీకు వస్తుందో లేదో, వాడు తీసుకువస్తాడో లేదో తెలియదు, కానీ నేను మాత్రం మీ అమ్మని తీసుకొస్తానే. వాడి ముద్దుల్లో తడిసి నువ్వు ముద్దవుతావా? మీ అమ్మ గుద్దే గుద్దులతో నువ్వు ఏడ్చి ముద్దవుదు గాని అని గోరింటాకు పిన్ని అపూర్వ దగ్గరికి పరుగులు పెడుతూ ఉంటుంది. అప్పుడే అపూర్వ అటు ఇటు కాలు కాలిన పిల్లులా తిరుగుతూ అసలు ఆ భూమి ఆ రౌడీల నుంచి ఎలా తప్పించుకుంది? ఆ రౌడీలకి మళ్ళీ కాల్ చేస్తుంటేనేమో ఫోన్ తీయట్లేదు. అసలు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటే, అమ్మాయి 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 రా ఇట్రా, గగన్ గారిని ఈ నక్షత్ర ఎగిరెగిరి ముద్దులు పెడుతుంది అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. అబ్బా పిన్ని, ఆ గగన్ గాడు ఇంట్లోకి వస్తే ఎవరికి తెలియకుండా ఎలా ఉంటుంది అని అపూర్వ అంటుంది. నువ్వు చెప్పింది కరెక్టే అమ్మాయి, వచ్చింది ఆ గగన్ గాడు కాదు, ఆ గగన్ గాడి ఫోటోకి నక్షత్ర ఎగిరెగిరి ఇలా 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 ముద్దులు పెట్టుకుంటుంది అని గోరింటాకు పిన్ని చూపిస్తూ ఉంటే, అబ్బా పిన్ని, నువ్వు వనభోజనాల్లో కూడా ఇలాగే మాట్లాడావు, నీకు పిచ్చి పట్టిందా అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. అప్పుడు నేను చూపించింది నిజమే, కానీ నువ్వు చూసే లోపల అది మారిపోయింది, కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా చూపిస్తాను రా, అది గగన్ గాడి ఫోటోకి ముద్దులు పెడుతోంది అని అపూర్వని లాక్కు వస్తూ ఉంటుంది. నక్షత్రేమో ఆ ఫోటోని పట్టుకొని మంచంపై అటు ఇటు దొర్లుతూ ఇంకా ముద్దులు పెట్టుకుంటూ చూసుకుంటూ ఉంటుంది. సరిగ్గా అపూర్వ గోరింటాకు పిన్ని రావడంతో సడన్గా నక్షత్ర ఆ ఫోటోని వెనుక దాచిపెట్టేసుకుంటుంది. చూసావా, మనం వచ్చి ఇంతసేపు అయితే ఇప్పటికీ తేరుకొని ఫోటోని దాచిపెట్టుకుందో, అది ఖచ్చితంగా వాడి ఫోటోనే అని గోరింటాకు పిన్ని అనడంతో, మమ్మీ ఏంటి నువ్వు ఇంత సడన్గా నా గదిలోకి వచ్చావు అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. ముందు ఆ ఫోటో చూపించు, అది వాడి ఫోటోనేనా అని అపూర్వ అడుగుతూ ఉంటే, మమ్మీ ఇది నా పర్సనల్ మమ్మీ, నేను చూపించను మమ్మీ అని నక్షత్ర అంటూ ఉంటుంది. ఏయ్ చూపిస్తావా లేదా అని గోరింటాకు పిన్ని అనడంతో, ఏయ్ గోరింటాకు నాతో పెట్టుకోకు అని నక్షత్ర వార్నింగ్ ఇస్తుంది. నువ్వు ముందు ఫోటో చూపించు, నువ్వు చెప్పినట్లే తర్వాత గోరింటాకుని ఏమైనా చేసుకో అని అపూర్వ అంటుంది. మమ్మీ ఫోటో చూపించిన తర్వాత నువ్వు నన్ను కొట్టకూడదు తిట్టకూడదు అని నక్షత్ర అంటే, ముందు ఫోటో చూపించు అని అపూర్వ అంటుంది. అప్పుడు నక్షత్ర ఫోటో చూపించగానే అపూర్వ కళ్ళు పెద్దవి చేసి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటే మహేష్ బాబు ఫోటో పట్టుకొని ఉన్నావు అని అడగడంతో, అందుకే కదా మమ్మీ నువ్వు నన్ను కొట్టకూడదు తిట్టకూడదు అని చెప్పాను, ఏం చేసేది, నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అని నక్షత్ర చెప్తుంటే, లేదు ఇది దగ మోసం కుట్ర, లేదు ఆ ఫోటోని ఇది ఎక్కడో దాచిపెట్టేసి నీకు మహేష్ బాబు ఫోటోని చూపిస్తోంది అని అక్కడ గదంతా కూడా గోరింటాకు పిన్ని వెతుకుతూ ఉంటుంది. చూడు, నువ్వు ఇష్టం పెంచుకో, ఏమైనా చేసుకో, ఇష్టమే కాదు ప్రేమించాలని కూడా ప్రేమించు. మహేష్ బాబుకి పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళావిడ ఒప్పుకునిందనుకో, మహేష్ బాబుకి నీకు రెండో పెళ్లి చేయటానికి కూడా నేను సిద్ధం, కానీ ఆ గగన్ గారిని మాత్రం ప్రేమించానని చెప్పకు అని అపూర్వ అంటుంది. నేను గగన్ బావని ప్రేమిస్తున్నానని గోరింటాకు పిన్ని చెప్పిందా మమ్మీ అని నక్షత్ర అనడంతో, అమ్మో 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 ఇదే కదా నిజం, నేను చూసినప్పుడేమో నాకు దొరికిపోతున్నావు, మీ అమ్మ దగ్గర మాత్రం నువ్వు దొరికిపోవటం లేదు అని గోరింటాకు పిన్ని అనడంతో, పిన్ని నీకు బాగా పిచ్చెక్కి ఉంటుంది, ఆ గగన్ గాడి మీద నక్షత్ర మనసు పడటం కాదు, నువ్వు మనసు పడ్డావేమో, అందుకే చెట్లలోనూ పుట్లలోనూ నక్షత్ర చేతిలోనూ నీకెప్పుడు ఆ గగన్ గాడే కనిపిస్తుంటాడు అని అపూర్వ అనడంతో, అమ్మాయి నా వయసుని దృష్టిలో పెట్టుకునైనా మాట్లాడాలి కదా, అంత చిన్న పిల్లాడి మీద నేను మనసు పడటం ఏంటి అని గోరింటాకు పిన్ని అంటుంది. అయితే నీకు పిచ్చి పట్టి ఉండాలి అని అపూర్వ తిట్టేసి వెళ్తూ ఉంటుంది. ఏంటో నా కర్మ ఇలా కాలబడిపోయింది, ఇది నాకు దొరుకుతుంది కానీ వాళ్ళమ్మ దగ్గర తప్పించుకుంటుంది, దీని సంగతి ఇలా కాదు అని గోరింటాకు పిన్ని బాధపడుతూ వెళ్తుంది. బావా నేను మనసులోనూ బయట 2 చోట్ల కూడా దాయలేక చచ్చిపోతున్నాను బావా అని మహేష్ బాబు ఫోటోకి కింద ఉన్న మళ్ళీ గగన్ ఫోటోని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది.
తర్వాత శారద గుడికి వచ్చి, స్వామి, ఈ మధ్య గగన్లో నేను చాలా మార్పు చూస్తున్నాను. అసలు ప్రేమ అంటే నమ్మకం లేని గగన్లో ప్రేమని పుట్టించావు. అసలు పెళ్లి చేసుకోనన్న వాడిలో భూమిపై ప్రేమని కలిగించి భూమిని పెళ్లి చేసుకుంటాను అనేలా చేశావు. భూమి, గగన్ ఇద్దరు ఒకరిని ఒకరు చాలా ఇష్టపడుతున్నారు, ప్రేమించుకుంటున్నారు. ఏ ఆటంకం లేకుండా వాళ్ళిద్దరి పెళ్లి జరిగేలా చూడు స్వామి అని మొక్కుకుంటూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్ వచ్చి శారద వెనకాలే ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు. శారద ఉన్నట్లుండి వెనక్కి తిరిగి చూసి, మీరేంటిక్కడ అని అడగడంతో, నువ్వే కదా శారద ఫోన్ చేసి మాట్లాడాలి, గుడికి రమ్మని పిలిచావు, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటి అని కృష్ణప్రసాద్ అంటాడు. పిలిచాను, కానీ ఇలా వెనక వెనక తిరగమని చెప్పలేదు కదా, వెళ్ళి అక్కడ కూర్చోండి, వస్తాను, మాట్లాడతాను అని శారద అంటుంది. నేనేమి మార్నింగ్ వాక్కి రాలేదు. నువ్వు ప్రదక్షిణలు చేస్తే నేను ఊరికే కూర్చోవటం ఎందుకు? నువ్వు ప్రదక్షిణలు చెయ్యి, నీ వెనకాలే నేను చేస్తాను అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. మీరు ముందు వెళ్ళండి అని శారద అంటుంది. నువ్వు నా వెనకాల వస్తే నువ్వు నన్ను ఫాలో అవుతున్నట్లు ఉంటుంది, అదేం బాగోదు, కానీ ముందు నువ్వు వెళ్ళు, నీ వెనక అడుగుజాడల్లో నేను నడుస్తాను అని కృష్ణప్రసాద్ చెప్తూ నడుస్తూ ఉంటాడు. అది విని శారద చాలా సంతోషపడుతూ ఉంటుంది.